ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. మనం ఈ ఛానల్లో టెట్ మరియు డిఎస్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అందులో వివిధ సబ్జెక్ట్ సంబంధించి వివిధ సార్లు అందరూ ఒక్కొక్క సబ్జెక్ట్ని చెప్తున్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగా గణితం సంబంధించిన కంటెంట్ అనేది వివరించడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్ని మీరు ఫాలో అవుతే మీరు వేరే ఎక్కడ ఏ బుక్స్ కూడా రిఫర్ చేయనవసరం లేదు. ఓన్లీ ఈ వీడియో చూస్తే చాలు. మా ఛానల్లో ఉన్న అన్ని సబ్జెక్టుల యొక్క వివరాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఓన్లీ ఈ వీడియోస్ ఫాలో అయితే చాలు. మీరు టెట్లో 100% క్వాలిఫై అవుతారు. సో లెట్స్ స్టార్ట్ ది మ్యాథ్స్. మ్యాథ్స్ అనే గణితం దీంట్లో ఎక్కువ భయపడేది ఏంటంటే చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే బీకామ్ ఆర్ట్స్ దీనికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మ్యాథ్స్ అనగానే ఒక ఫీర్ ఉంటుంది. అప్పుడు ఇది మనకు రాదు, మనం చేయలేము దీని అనేసి ఒక ఫీర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చాలా లాస్ అవుతారు. మెయిన్ మనకి ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాము అంటే దాంట్లో ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడానికి, దాంట్లో ఎక్కువ క్వాలిఫై అవ్వడానికి మెయిన్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి మ్యాథ్స్ సబ్జెక్ట్ని మీకు ఈజీగా నేర్చుకోవడం కోసం నేను వెరీ బేసిక్ లెవెల్ నుంచి, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా వెరీ బేసిక్స్, చిన్నపిల్లలకి ఎలా చెప్తారో అంత బేసిక్స్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ని కంటిన్యూగా ఫాలో అవుతానండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా మీకు మ్యాథ్స్ అనే క్లాస్ అనేవి కూడా ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా ఎవరైనా సరే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ఉంటే చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. సో ఇప్పుడు గణితం యొక్క అసలు ఎక్కడ ఉపయోగిస్తాము ఏంటి అనేది, ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. గణితం అంటే ఏంటి? పూర్వకాలంలో ఏదైనా ఒక వస్తువును కానీ లెక్క పెట్టడానికి కానీ, లేదంటే మనుషులు లెక్క పెట్టడానికి కానీ, లేదా కొలతలు చేయడానికి కానీ ఉపయోగించడానికి రాళ్ళు అవి వాడేవారు. ఇప్పుడు ఏంటంటే రాను వాటిని సింబల్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో మ్యాథ్స్ అనేది మీకు అందరికీ తెలుసు, బేసిక్స్ అంతా మీ అందరికీ తెలుసు. కొలమానానికి ఇదన్నీ ఉపయోగపడుతుంది, దూరాన్ని కొలవడానికి, వెయిట్ని కొలవడానికి, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినవే. సో డైరెక్ట్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే మ్యాథ్స్ అనేవి మీకు అందరికీ ఫస్ట్ ఏంటంటే నెంబర్స్, అంకెల్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంకెలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 4 5 6 7 8 9 వీటితో స్టార్ట్ అవుతాయి. సో 1తో స్టార్ట్ అయ్యి మీ అందరికీ తెలిసిందే 9 10 11 12 ఇలా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయి. అంటే అనంతం. మనం చివరి నెంబర్ అనేది చెప్పలేము, అది అనంతం అంటాం, ఇన్ఫినిటీ. సో 1తో స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది అతిపెద్ద సంఖ్య అనేది మనం చెప్పలేము. సో దాన్ని అలా ఒకటొకటిగా పెరుగుతూ వెళ్తుంది. సో దీంట్లో మనం మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్ సంబంధించి జీరో గురించి చెప్పుకోవాలి. జీరో ఎందుకంటే 1 2 3 4 5 6 7 8 9 దీని తర్వాత నెంబర్ రాయాలి అంటే వితౌట్ జీరో మనం దీన్ని రాయలేము. సో నెక్స్ట్ ఎలా 20 వరకు వస్తాం, అక్కడ నెక్స్ట్ నెంబర్ యాడ్ అవ్వాలన్నా సరే కానీ జీరో అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో యాక్చువల్గా జీరోకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈ జీరో అనేది మన ఇండియన్సే ఆవిష్కరించారు. ఆర్యభట్ట పేరు చెప్తారు. జీరో ఆవిష్కరించింది ఎవరు అంటే, ఎక్కువగా ఉపయోగించింది ఎవరు అంటే ఆర్యభట్ట చెప్తారు. సో ఈ జీరో అనేది మన ఇండియన్స్గా గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పవచ్చు దీన్ని, మన ఇండియన్స్ ఇచ్చింది. సో ఈ జీరోని ఉపయోగించి, అంకెల్ని ఉపయోగించి నెంబర్స్ని తయారు చేసే విధానం మొట్టమొదటిగా మన ఇండియాలోనే, అంటే మన భారతదేశంలోనే వచ్చింది. సో తర్వాత ఇది రాను ఏమైందంటే ఇతర దేశాలు కూడా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా ఈ జీరో వినియోగం అనేది తెలిసింది. అప్పట్లో కంక అనే ఒక యాత్రికుడు ఉండేవాడు. ఈయన ఏంటంటే విదేశాలన్నీ పర్యటిస్తూ అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది పరిశీలిస్తూ ఉండేవాడు. అటువంటి తరుణంలో ఇతను ఒకసారి
అరబ్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. అరబ్ కంట్రీస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఉపయోగించే సంఖ్యామానాన్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఏ విధంగా రాస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయడం జరిగిన తర్వాత ఈయన ఏంటంటే ఈ కంకాలయాలకి ఏంటంటే ఆల్రెడీ మన ఇండియా నుంచి తెలిసిన ఈ జీరో గురించి, ఉపయోగించే సంఖ్యామానం గురించి కంప్లీట్గా తెలుసు కాబట్టి ఈయన ఏం చేయాలంటే అరబులకి మాది బాగా ఈజీగా ఉంటుంది, మీరు ఒకసారి దీన్ని అర్థం చేసుకోండి, ఈ విధానం బాగుంటుంది ప్రతిదానికి అనేసి ఈ అరబ్ కంట్రీస్కి చెప్పడం జరిగింది అరబులకి. సో అరబులు చెప్పినప్పుడు ఈయన ఒక గ్రంథం ఇచ్చాడు. ఏంటంటే బ్రహ్మస్ఫుట గ్రంథం, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఇది బ్రహ్మగుప్తుడు రాసిందనమాట. సో ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథాన్ని అరబులకు ఇవ్వడం జరిగింది. సో ఈ అరబులు దీని నుంచి నేర్చుకొని సో ఈ విధానాన్ని అంటే మన ఇండియన్ విధానాన్ని, ఇండియాలో ఉపయోగించే విధానాన్ని వాళ్ళు అవలంబించడం జరిగింది. తర్వాత ఈ అరబుల నుంచి పాశ్చాత్యులు కూడా వ్యాపించింది. అంటే ఏదో కూడా అటు ఇటు వెళ్తుంటారు కదా, యాత్రికులు ఉంటారు కదా, వీళ్ళ ద్వారా కూడా ఈ సిస్టమ్ మనం ఉపయోగించే సంఖ్యామాన సిస్టమ్ అరబుల నుంచి మన ఇండియా నుంచి అరబులకి వెళ్ళింది. సో ఇండియా నుంచి అరబులకి వెళ్ళింది, అరబుల నుంచి పాశ్చాత్యులకి వెళ్ళింది. అప్పుడు ఏమైందంటే ఈ పాశ్చాత్యులు మన ఈ సిస్టమ్ ఏమని చదివారంటే అప్పుడు ఇండియా నుంచి అంటే హిందూ కంట్రీస్ నుంచి అరబిక్ కంట్రీస్కి వెళ్ళింది, అంటే అరబ్. సో ఇండియా నుంచి అందువల్ల ఏమంటారండి పాశ్చాత్యులు ఏం చేయాలంటే ఆంగ్లేయులు అందరూ కూడా మన ఇండియన్ సిస్టమ్ని హిందూ అరబిక్ సిస్టమ్ అని పెట్టారన్నమాట. హిందూ అరబిక్ సిస్టమ్, సో హిందూ అరబిక్ వ్యవస్థ అని పిలిచేవారు. సో దీనికన్నా ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం హిందూ అరబిక్ సిస్టంలో యూజ్ చేసే నెంబర్స్ టోటల్గా 10 ఉంటాయి, ఇంక్లూడింగ్ జీరోని కలుపుకొని టోటల్గా 10 ఉంటాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 లేదండి 9 వరకు. సో వీటిని ఉపయోగించి ఏ నెంబర్నైనా సరే మనం రాస్తాం. ఇవి మొత్తం 10 ఉంటాయి. ఈ 10 అన్ని దాన్ని మనం ఏమంటాం దశ అంటే 10 కదండి. సో దానివల్ల దీని అంటే దశాంశమానం అంటే 10 సంఖ్యలు ఉపయోగించి 10 అంకెలు ఉపయోగించి మనం కొలుస్తున్నాం కాబట్టి దీన్ని దశాంశమానం. దీన్ని ఇంగ్లీష్లో డెసిమల్ సిస్టమ్. అంటాం. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఇండియాలో ఉపయోగించే విధానం ఇది, ఎలా ఏ సింబల్స్ యూజ్ చేసి రాస్తున్నారు అనేది. నెక్స్ట్ ఇండియా నుంచి 0 అనేది కూడా కనిపెట్టడం జరిగింది, ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకున్నాము. సో ఈ వ్యవస్థ అనేది కంకా అనే యాత్రికుడి ద్వారా అరబ్ కంట్రీస్కి వెళ్ళింది. దీని ద్వారా బ్రహ్మగుప్తుడు రాసిన ఈ సిద్ధాంతం నుంచి అరబ్ కంట్రీస్కి వెళ్ళింది. ఈ అరబ్ కంట్రీస్ నుంచి పాశ్చాత్యులకి వెళ్ళింది. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు హిందూ కంట్రీ నుంచి అరబులకు వెళ్ళి వచ్చింది, వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ప్రపంచ విశ్వవ్యాప్తం అయింది కాబట్టి దీన్ని హిందూ అరబిక్ సిస్టమ్ అన్నాం. సో దీన్నే హిందూ అరబిక్ సిస్టమ్ అంటాం. అలాగే ఇందులో యూజ్ చేసే మనం టోటల్గా 10 అంకెలు ఉన్నాయి. సో 10 అంకెలు ఉన్నాయి కాబట్టి దీన్ని 10 అంటే దశాంశమానం, ఇంగ్లీష్లో డెసిమల్ సిస్టమ్ అంటాం. సో ఇది యాక్చువల్గా మనం యూజ్ చేసే నెంబర్స్ సంబంధించి. ఇది కాకుండా ఈ డెసిమల్ సిస్టమ్ కాకుండా మనం ఇక్కడ 10 సింబల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 0 నుంచి 9 వరకు 10 యూజ్ చేస్తున్నాం కాబట్టి అదేమంటున్నాం దశాంశ సిస్టమ్ అంటున్నాం. 0 నుంచి 10 అంటే డెసిమల్. అలా కాకుండా 0, 1 అనే 2 నెంబర్లు ఉపయోగించి కూడా మొత్తం సంఖ్య వ్యవస్థని చూపిస్తారు. ఏ నెంబర్నైనా సరే 0, 1లో ఉపయోగించి చేస్తారు. అది ఎలా అంటే 0, 1, 0, 0, 1, 0, 1, 0,
100 ఇలా అన్నీ కూడా జీరోస్తోనే ఉంటుంది. అంటే దీంట్లో ఉపయోగించే నెంబర్స్ ఎన్ని 0 1 అంటే ఏంటి రెండే ఉన్నాయంటే దాన్ని బైనరీ సిస్టమ్ అంటారు, బైనరీ వ్యవస్థ. సో దీంట్లో రెండే యూజ్ చేస్తాం. ఇది ఎక్కువ అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తారు. 0 1 అనేది ఎక్కువ కంప్యూటర్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తారు. కంప్యూటర్ సిస్టమ్ అన్నీ కూడా 0 1 బేస్ చేసుకొని అంకెలు కానీ నెంబర్లు కానీ ఏమైనా సరే కానీ వీటితో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది సెపరేట్ టాపిక్స్, ఇది టైం వచ్చినట్టు చెప్పుకుందాం. సో 0 1 ఇంకా ఉన్నాయి, ఆక్టా మోడల్, హెక్టా మోడల్ అని ఇలా చాలా ఉన్నాయి. కానీ మనం ఎక్కువ చెప్పుకునేది అంటే నెంబర్స్ గురించి కాబట్టి 0 నుంచి 9 వరకు యూజ్ చేసే వాటితో నెంబర్స్ వచ్చేవి. ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి, సరే నెంబర్స్ ఉన్నాయి, కానీ వీటితో సంఖ్యల్ని ఎలా ఫామ్ చేస్తారో వాటిని ఎలా చదవాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 795 ఉంది, 795. వీటిని ఎలా చదువుతామంటే నార్మల్ మనకు తెలుసు, చూడడానికి చెప్పేస్తాం, మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. కానీ దీని ఏంటంటే ప్లేస్ వాల్యూస్ అని ఉంటాయి, స్థాన విలువలు. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ. అంటే ఒక నెంబరు, ఒక అంకె ఏ ప్లేస్లో ఉంది, ఏ స్థానంలో ఉంది, దాన్ని బట్టి దాని విలువ అనేది మారుతూ ఉంటుంది. సో అలా మారుతూ ఉండేదాన్ని ఆ ప్లేస్ యొక్క వాల్యూ, ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ వాల్యూ. చూడగానే ఇది 7, ఇది 9, ఇది 5 అని చెప్పేస్తాం. కానీ ఈ మూడు కలిపి ఉన్నవి చూసినప్పుడు, ఒకే నెంబర్గా చూసినప్పుడు 5 9 7 ఇటు వచ్చే కొద్ది మనం యూజ్ చేసే డెసిమల్ సిస్టమ్ కదా, డెసిమల్. సో డెసిమల్ అంటే 10 ప్లస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి 10 టైమ్స్ ఈ ప్లేస్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇంకో 10 టైమ్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 10, ఇక్కడ నుంచి ఇక్కడ 10 అదవుతుంది కదా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ రావాలంటే అంటే 5 నుంచి 7కి ఇక్కడ నుంచి 10 ఇంటూ 10 అంటే 100 టైమ్స్. సో దీన్ని బట్టి చెప్తాం ఎలాగా. ఇది మనం చిన్న క్లాస్లో చెప్పుకుంటారు, దీన్ని అంటే 1 అంటారు. ఫస్ట్ ఉన్నదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 795, దీని అంటే 1 ప్లేస్, అంటే ఇంగ్లీష్లో యూనిట్స్. ఇది 10 అంటే టెన్స్. ఇది పెంచేకి హండ్రెడ్స్ అంటే 100, దీన్ని హండ్రెడ్స్. సో ఇలా పెరిగే కొద్ది, ఒక్కొక్క స్థానం పెరిగే కొద్ది అక్కడ ఉన్న నెంబర్ యొక్క వాల్యూ 10 టైమ్స్ పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ 100 అంటే నెక్స్ట్ వచ్చేది 1000, నెక్స్ట్ వచ్చేది 10,000. సో ఇలా పెరుగుతూ వస్తుంది. సో దీంట్లో ఏదైనా ఒక నెంబరు తీసుకుంటే ఇప్పుడు 795, 700 చూడు, ఇది 100 అన్నాం కాబట్టి 700, 9 ఇంటూ 10 90, 5 ఇంటూ 1 5. సో 795. దీన్నే 7 ఇంటూ 100 ప్లస్ 9 ఇంటూ 10, 5 ఇంటూ 1. సో 795. సో ఇవన్నీ కలిపితే 795. సో ఈ నెంబర్ ఎలా చదువుతున్నాం అంటే మనకు తెలిసిన హిందూ ఆర్బిక్ సిస్టమ్ ప్రకారంగా చదువుతున్నాం. హిందూ ఆర్బిక్ సిస్టమ్ ప్రకారంగా 1, 10, 100 ఇలా. సో దీన్ని సీక్వెన్స్లో రాద్దాం. ఎలా అంటే ఎలా యూజ్ చేస్తున్నాము ఏంటంటే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇటు వచ్చే కొద్ది నెంబర్ సంఖ్య వాల్యూ పెరుగుతూ ఉంది కదా, అంటే ఇలా ఎడమ పక్కకి వెళ్ళే కొద్ది ఇటు నుంచి ఇటు లెఫ్ట్ హ్యాండ్ పెరిగే కొద్ది 10 టైమ్స్ పెరుగుతుంది వాల్యూ. సో ఫస్ట్ వచ్చేది 1, నెక్స్ట్ వచ్చేది 10, నెక్స్ట్ 100, నెక్స్ట్ 1000, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ 1,00,000, 10 లక్షలు, 1 కోటి, 10 కోట్లు, 10 కోట్లు. సో ఇలా పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ 1 అనేది దగ్గర ఒకటి వస్తుంది, అంటే ఏంటి, ఇది 1. 10 అనేసరికి ఇది వస్తుంది, 100 అనేసరికి ఇది. 625. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, 100, 10, 1 ఈ 3 విడివిడిగా వచ్చినాయి. నెక్స్ట్ ఈరోజు 1000, 10,000, అంటే ఇది 1000లోనే ఉంది, ఇది 1000లోనే ఉంది. 10,000, 1000 అంటే ఈ 8 స్థానాలు కలిపి 1000లోకి వస్తాయి. సో 10,000 అని దేనికి అంటున్నాం దీన్ని, ఇది 5,000, ఇది ఇక్కడ నుంచి 10 టైమ్స్ పెరుగుతుంది కదా, 90. అంటే 10,000 అంటే 9 into 10, 9 into 10 90. సో 95,000 అంటే 95,000. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ 2 ఏమొస్తాయి, 1,00,000, 10 లక్షలు. సో ఇప్పుడు ఒక నెంబర్ ఉందనుకుంటే ఇది 1,00,000, ఇది 10 లక్షలు. నెక్స్ట్ ఇంకో 2 నెంబర్లు ఉంటే 1 కోటి, 10 కోట్లు, ఇది 1 కోటి, ఇది 1,00,000, ఇది 1 కోటి. సో మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ని ఎప్పుడు కూడా ఎలా కామా పెట్టి డివైడ్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ 3 వాటికి ఒక కామ పెడుతున్నాం, నెక్స్ట్ 1000కి 1, లక్షలకు 1, కోటి, 10 కోట్లు ఇలా. సో ఫస్ట్నే 3 నెంబర్స్కి ఒక కామా. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 3 వాటి కింద ఫస్ట్ 3 వాటిని చూసుకుంటాం, అదేంటి 100 దగ్గర నుంచి, నెక్స్ట్ 1000 1, 1,00,000 1, కోటి 1. సో ఈ నెంబర్ చదువుదాం, 2 7 8 7 5 6 8 9 ఇది ఉంది. ఈ నెంబర్ని ఎలా చదవాలి అంటే, ఫస్ట్ 3 వాటికి ఒక కామా పెట్టండి, నెక్స్ట్ 2 వాటికి 1, నెక్స్ట్ 2 వాటికి 1. ఇప్పుడు చూడండి, ఇది 100ల వరకును, నెక్స్ట్ ఇది 1000, ఇది 1,00,000, ఇది కోటి. సో 2 కోట్ల, ఇదేంటి 78 లక్షల, ఈ కోట్లు, ఇది లక్షలు. 2 కోట్ల 78 లక్షల 75,689. సో ఈ నెంబర్ని హిందూ ఆరోగ్య సిస్టమ్ ప్రకారంగా ఈ విధంగా డివైడ్ చేసుకొని చదువుతాం. ఇది హిందూ ఆరోగ్య సిస్టమ్. ఇలా కాకుండా వేరేది కూడా ఉంది, హిందూ ఆరోగ్య సిస్టమ్ కాకుండా వేరేది కూడా ఉంది. ఏంటది, బ్రిటిష్ సిస్టమ్. బ్రిటిష్ సిస్టంలో అంటే బ్రిటిష్ సిస్టమ్ అనొచ్చు, లేదా దాన్ని అంతర్జాతీయ మానవం అని కూడా అంటారు. అంటే ఇంటర్నేషనల్గా ఎక్కువ యూజ్ చేసేది. దీంట్లో ఏంటంటే సేమ్ దీంట్లోనే వస్తాయి, కానీ ఏంటంటే ఇక్కడ 1 దగ్గర 1 ఉంటుంది, 10 దగ్గర 10, 100 దగ్గర 100 ఉంటుంది, 100 ఉంటుంది, 1000 దగ్గర 1000 ఉంటుంది, 10,000 దగ్గర 10,000 వస్తుంది. 1,00,000 దగ్గర వచ్చేసరికి ఈ 1,00,000 ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే 10,000 తర్వాత 100,000 వస్తుంది, 100,000 తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ బిలియన్స్. సో 1లో 10, 100, 1000, 10,000 దగ్గర వరకు కూడా
ఇక్కడ వరకు కామన్ ఏంటి, హిందూ ఆర్బన్ సిస్టము బ్రిటిష్ సిస్టమ్కి రెండేళ్ళు కూడా ఇక్కడ వరకు కామన్గానే ఉంటుంది. కానీ ఇది దాటిన తర్వాత చూడండి, 1000 తర్వాత 1000, 10,000, 100,000, నెక్స్ట్ బిలియన్, నెక్స్ట్ 10 బిలియన్, నెక్స్ట్ 100 బిలియన్, నెక్స్ట్ బిలియన్ కాదు మిలియన్, బిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, నెక్స్ట్ వచ్చేది బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్, ఇలా నెక్స్ట్ వచ్చేది ట్రిలియన్, ఇలా నెక్స్ట్ వచ్చేది ట్రిలియన్, 10 ట్రిలియన్, నెక్స్ట్ 100 ట్రిలియన్. సో ఈ విధంగా పెరుగుతూ వస్తుంది. సో హిందూ ఆర్బిక్ సిస్టమ్కి బ్రిటిష్ సిస్టమ్కి రెండేళ్ళకి కూడా 10,000 వరకు కామన్. ఇక్కడికి వస్తే 1,00,000 అంటే ఇక్కడికి వచ్చేసరికి 100,000 అంటున్నాం, అంటే 100,000 ఈక్వల్ టు 1 lakh. సో మీకు కన్వర్షన్ కూడా అడుగుతుంటుంది ఒక్కొక్కసారి. ఎలా అంటే హిందూ ఆర్బిక్ సిస్టమ్ ప్రకారంగా ఒక నెంబర్ ఇస్తాడు, ఇచ్చి దాన్ని బ్రిటిష్ సిస్టంలో ఎంతకు సమానం అడుగుతాడు. అంటే 1,00,000 అనేది బ్రిటిష్ సిస్టంలో ఎంతకు సమానం అడగదు. దాని ప్రకారం ఏం చెప్పచ్చు, 1,00,000 100,000 సమానం. సో 1,00,000 ఈక్వల్ టు -1000, 100,000. లేదంటే 1 మిలియన్ ఈక్వల్ టు లక్షలు, అంటే 10 లక్షలు. సో ఈ విధంగా కన్వర్షన్ కూడా మీకు అడిగే అవకాశం ఉంది. సో హిందూ ఆర్బిక్ సిస్టమ్, బ్రిటిష్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా తీసుకున్న నెంబరే 2, 7, 8, 7, 5, 6, 8, 9. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 3 అంతా కామన్ పెట్టాం కదా దీనికి కూడా సేమ్ ఫస్ట్ 3 కూడా పెడతాం. నెక్స్ట్ 1000కి వచ్చేసరికి 1000 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే 3 ఉంది. సో నెక్స్ట్ 3 నెంబర్స్ 1000లోకి వెళ్ళిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఏమనుకో నెంబర్స్ ఉంటే ఈ 3 అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా 3 తర్వాత కామన్ డివైడ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 100 వరకు వస్తుంది. ఇది 1000, ఇది 1000 తర్వాత మిలియన్, నెక్స్ట్ ఇది బిలియన్. సో ఇది బిలియన్లోకి వస్తుంది. ఇంకేమన్నా ఉంటే ఇక్కడ రాదు. సో 2 బిలియన్ల 327 మిలియన్లు 875,689. సో ఈ నెంబర్ చదివే విధానం అంటే 2 ఉంది ఇక్కడ. సో 2 బిలియన్ల 327 మిలియన్ల 875,689. సో ఈ నెంబర్ని ఇలా చదువుతాం. సో హిందూ ఆర్బిక్ సిస్టమ్ ప్రకారం అయితే ఎలా చదువుతున్నాం, ఇదంతా కూడా 100 వరకు, ఇది 1000, 1,00,000, కోటి, 2,78,75,689 అంటున్నాం. సో ఇందులో అయితే సేమ్ అక్కడ వరకు తీసుకుంటే 1000 తర్వాత మిలియన్, 2 మిలియన్ల 27 మిలియన్ల 875,689. సో దీన్ని 27 మిలియన్లు చదువుతున్నాం. ఇక్కడ ఏంటంటే 2,78,00,000 అని చదువుతున్నాం. సో రెండేళ్ళకి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు ఇందులో స్థాన విలువ, ముఖ విలువ అని 2 వాల్యూస్ ఉంటాయి. ఏదైనా ఒక నెంబర్కి స్థానం విలువ, ముఖ విలువ ఒక అంకి తీసుకుంటే ఉంటాయి. సో ఆ 2 గురించి చెప్పుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఒక నెంబర్ని అటు సైడ్ నుంచి ఇలా చదువుకుంటూ వస్తే అంటే దాని వాల్యూ ఇలా వచ్చే కొద్ది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 1 1 1 1 ఇలా ఉంది. ఇక్కడ ఉంటే 20లో ఉంటుంది. అదే 2 ఇక్కడ ఉంటే ఏమవుతుంది,
21,000లోకి వస్తుంది. సో ఇక్కడ ఏంటి 20,000లోకి వచ్చింది. అదే 2 ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే 2 lakhs అయిపోతుంది. అంటే ఏంటి, ఈ 2 వాల్యూ ఇక్కడ ప్లేస్ని బట్టి మారిపోతుంది. సో ఏ ప్లేస్ని బట్టి మారుతుంది, ఇటు సైడ్ వెళ్ళే కొద్ది పెరుగుతుంది, ఇటు సైడ్కి వెళ్ళే కొద్ది తగ్గుతూ ఉంటుంది 10 times. సో దీన్ని స్థాన విలువ అంటాం. స్థాన విలువ అనేది ఇప్పుడు కూడా నెంబర్ ఉండే ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. అలా కాకుండా స్థానం ప్లేస్ వాల్యూ అని కూడా అంటారు. అలా కాకుండా ముఖ విలువ లేదా ఫేస్ వాల్యూ, ముఖ విలువ ఫేస్ వాల్యూ. ఫేస్ అంటే చూడగానే కనిపించేది, దాని ముఖ విలువ. రెండు, ఇది ఇక్కడున్న 2 అనేది అవుతాం, ఇక్కడున్న 2. సో ముఖ విలువ అంటే ఇక్కడున్న 2, ఎక్కడున్నా సరే కానీ అది 2, 2 అవుతుంది. అంతేగాని అది దాని వాల్యూ అనేది మారదు. అలాగే స్థానంలో అయితే ఇక్కడ ఉంటే ల్యాక్స్లో ఉంది, ఇక్కడ ఉంటే హండ్రెడ్స్లో ఉంది, ఇక్కడ ఉంటే 2 onesలో ఉంది. సో ప్లేస్ని బట్టి మారుతుండే దాన్ని ప్లేస్ వాల్యూ అంటాం. దాని ఫేస్ని చూసి, దాని ముఖాన్ని చూసి చెప్పేది ముఖ విలువ. సో దాని యథార్థ వాల్యూ అన్నమాట. దీన్నే యథార్థ విలువ అని కూడా అంటారు. సో యథార్థ విలువ అనేది ఎప్పుడు కూడా మారదు, చేంజ్ అవ్వకుండానే ఉంటుంది. కానీ ప్లేస్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. సో దీని మీద బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఎలా అంటే ఈ నెంబర్ ఇచ్చి దీంట్లో 2 యొక్క స్థాన విలువల తేడా ఎంత, ఇలా అడగదు. లేదా స్థాన విలువ మొత్తం ఎంత, స్థానం తేడా అడగచ్చు, లేదా మొత్తం అడగచ్చు, లేదా లబ్ధం అంటే తెలుసు కదా, మల్టిప్లికేషన్ అడగచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్థాన విలువ అన్నాడు, మెయిన్ ఇది. సో 2 ఫస్ట్ ఏ స్థానంలో ఉంది ఐడెంటిఫై చేయాలి. 2, 1, 2, 3, 4 ఏ స్థానంలో ఉంది, ఫస్ట్ వన్స్, ఇది 10s, ఇది 100s, ఇది 1000s, ఇది 10,000. సో ఈ 2 యొక్క వాల్యూ 2 × 10,000 అంటే 10,000 స్థానంలో ఉంది. సో 20,000. నెక్స్ట్ ఈ 2 100స్లో ఉంది, 2 × 100 100 ప్లేస్లో ఉంది. సో 2 × 100 200. ఇప్పుడు అన్ని క్వశ్చన్ బట్టి చేస్తాం. డిఫరెన్స్ అడిగితే ఇందులోంచి తీసేస్తాం. సో మైనస్ అడిగితే ఇందులోంచి తీసేస్తాం. అలాగా ఇందులో తీస్తే 0 0 తెలిసిగా కూడుకులు తీసుకెళ్ళి మళ్ళీ కూడా చెప్పుకుందాము. ఇక్కడ చూడండి 200 పోతాయి, ఇక్కడ 8 9 1. సో ఇది వస్తుంది. ఒక అలా కాదు, ఈ రెండానికి టోటల్ అడిగితే ప్లస్ అడిగితే 20,200 వస్తుంది. డిఫరెన్స్ అయితే ఇది. అలా కాకుండా మల్టిప్లికేషన్ గుణకారం అడిగితే, లబ్ధం ఇది అడిగితే 20,000 × 200 ఇది వస్తుంది. సో సేమ్ 2 వాల్యూస్ స్థాన విలువలు తేడా అడిగితే ఎలా చేస్తాం, స్థానం పైన వచ్చేస్తాం. ఫస్ట్ స్థాన విలువ ఎంత ఉంది, 2 × 10,000, ఇక్కడ ఎంత ఉంది 2 × 100, 2 కలిగేది వరకు. సో ఈ విధంగా పైన వచ్చేస్తాం. తేడా అడిగితే, డిఫరెన్స్ అడిగితే మైనస్ చేసుకుంటాం, ఈ విధంగా మైనస్ వస్తుంది. ఒక మొత్తం అడిగితే 2 ప్లస్ చేసుకుంటాం, ఇది వస్తుంది. ఒకవేళ లబ్ధం అడిగితే, గుణకారం మల్టిప్లికేషన్ అడిగితే ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి చేస్తాం.
సో ఏదైతే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా స్థాన విలువ. అదే అలా కాకుండా స్థాన విలువ కాకుండా ప్లేస్ వాల్యూలు ఉన్నాయి కదా. సో ప్లేస్ వాల్యూ అనేది ప్లేస్ కాదు, ప్లేస్ ముఖ విలువ. ఇందులో రెండు ఎక్కడున్నా రెండే, ఒకటి ఎక్కడున్నా రెండే, ఒకటే, రెండు ఎక్కడున్నా రెండే. సో వీటన్నిటి కూడా మనం చూసేది ఏందో అదే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఒకటి ఉంది, అది ఏంటంటే ప్లేస్ వాల్యూ అయినా ఫేస్ వాల్యూ అయినా, అంటే స్థాన విలువ అయినా ముఖ విలువ అయినా రెండు కూడా ఒకటే అయ్యే నెంబర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి స్థానంలో ఉండేది, ఇదే నెంబర్ తీసుకుంటే ఒకటి స్థానంలో ఉండేది, దీనికి ప్లేస్ వాల్యూ కంటే ఎంత ఒకటిలో ప్లేస్లో ఉంది, అంటే ప్లేస్ వాల్యూ 4 ఇంటూ ఒకటి స్థానం ఉంది కాబట్టి 4 వస్తుంది. ఫేస్ వాల్యూ అన్నా కానీ 4 వస్తుంది. సో ఈ ప్లేస్లో ఉండే దాని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ కూడా సేమే ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 21034 ఈ నెంబర్ తీసుకుంటే 0 ఎక్కడున్నా సరే కానీ దాని వాల్యూ ఫేస్ వాల్యూ ఎంత 0. అలా కానీ 0కి ప్లేస్ వాల్యూ కడితే 0కి సంబంధించి 0 ఇంటూ ఏ ప్లేస్లో ఉందా 100 ప్లేస్లో ఉంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. సో ఈ విధంగా ఆలోచిస్తే 0 ఎక్కడ ఉన్నా సరే కానీ ఏ ప్లేస్లో ఉన్నా దాని యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ కూడా సేమ్ 0నే వస్తుంది. అలాగే ఒకటి స్థానంలో ఉన్న యొక్క నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా సేమ్ అదే ఉంటుంది, మారదు. సో ఈ రెండు మాత్రం మీరు గుర్తుంచుకోవాలి, ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ సంబంధించి. ఇంకొక ఎగ్జాంపుల్ కోసం వచ్చారు. ఎగ్జాంపుల్కి 41789 ఈ నెంబర్లో ఫైండ్ ది మల్టిప్లికేషన్ అంటే లబ్ధం. మల్టిప్లికేషన్ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7. అంటే ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ వాటికి ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఫైండ్ ది మల్టిప్లికేషన్ అంటే లబ్ధం, గుణకారం ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఏంటి, ఇది తీసుకున్నాం అనుకోండి, ఇందులో 7, దాని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? ప్లేస్ వాల్యూ 7 ఇంటూ 100 ప్లేస్లో ఉంది, 1లో 10 100, సో 700. దాని ఫేస్ వాల్యూ 7, ఫేస్ వాల్యూ 7 ఉంటుంది ఎప్పుడు, సో 7. సో మనకు కావాల్సిన మల్టిప్లికేషన్ 700 ఇంటూ 7, 7 7 49, సో 4900. ఈ విధంగా అడగచ్చు. ఒకే నెంబర్కి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ రెండు కూడా ఫైండ్ అవుట్ చేసి వాటి మల్టిప్లికేషన్ అడిగాడు. అలా కావాలి డిఫరెంట్ నెంబర్స్ అవ్వచ్చు. ఎలా అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ దిస్ ప్లేస్ వాల్యూ ఆఫ్ దిస్, ఈ రెండానికి డిఫరెన్స్ కానీ లబ్ధం కానీ ఏదైనా అడగచ్చు. సో దాని వెనకాల మామూలు ఎలా అడిగినా సరే కానీ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అది ఎలా మనకు తెలిసింది కదా, ఎలా ఐడెంటిఫై చేయాలో. ప్లేస్ వాల్యూ అంటే ఇది నుంచి పెరిగే కొద్ది వాటిలో 1లో 10లో 100లో 1000 ఈ విధంగా లెక్కేసుకుంటాం. సో ఫేస్ వాల్యూ అంటే అక్కడ ఏ నెంబర్ ఉందో అదే మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో ఇందులో ఎటువంటి డౌట్ కూడా ఉండకూడదు. నెక్స్ట్
నెంబర్స్ ఫామ్ చేసేటప్పుడు మీకు 7, 8, 9, 5, 2 ఈ నెంబర్స్ ఉన్నాయి. వీటి నుంచి ఒక నెంబర్ ఫామ్ చేయమంటున్నాను. అది ఎలా అంటే 3 అంకెలు ఉండాలి. ఇందులో నుంచి 3 అంకెలనే తీసుకోవాలి. సో ఆ 3 అంకెలతోని ఏదైనా 3 తీసుకొని రిపీట్ అవ్వకూడదు నెంబరు. అంటే నెంబర్స్ రిపీట్ అవ్వకుండా, రిపిటేషన్ లేకుండా ఇందులో 3 నెంబర్స్ని తీసుకొని వాటి రిపీట్ లేకుండా తీసుకొని 3 అంకెల సంఖ్యలు నేర్పించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 3 అంకెల నెంబర్ అంటే ఏముంది, 789 రావచ్చు, 952 రావచ్చు, 895 రావచ్చు. ఇలా నెంబర్స్ రిపీట్ అవ్వట్లేదు. ఇందులో 88 లాగా ఇలా రాకూడదు. సో లేదా 995 ఇలా కాకుండా, సో ఇలా రిపీట్ అవ్వకుండా వీటితో 3 అంకెల నెంబర్స్ ఎన్ని రప్పించగలము అనే క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఏంటి, నెంబర్ ఇచ్చి అంకెలు ఇచ్చేసి ఇలా అంకెలు ఇచ్చేసి వాటితో 3 అంకెల సంఖ్యలని ఎన్ని ఫామ్ అవుతాయి, అదే పునరావృతం కాకుండా, రిపీషన్ అనేది పునరావృతానికి అనుమతించకుండా, అంటే ఒకటి మళ్ళీ రాకుండా అదే నెంబర్ ఆ సంఖ్యలో మళ్ళీ రాకుండా ఉండే విధంగా వీటి నుంచి 3 అంకెల సంఖ్యలని ఎన్ని ఏర్పరచగలము అని అడుగుతాడు. అప్పుడు ఏం లేదు, మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఈజీగా అర్థమవుతుంది. మీకు కొంచెం కంగారు పడుతుంది. ముందు మనం ఎలాగ నేర్చుకుంటాము. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా అంటే, ఇది టోటల్ ఎన్ని ఇచ్చాడు, 1 2 3 4 5 నెంబర్స్ ఇచ్చాడు. దీన్ని ప్రస్తారాలు సంయోగాలు ఉంటుంది, దాంట్లో నేర్చుకుంటాం. సో మీరేం కంగారు పడుతూ ఆ చాప్టర్ మనం అలాగే చెప్పుకుంటాము. సో ఈ 5 వాటిలో మనం ఎన్ని అంకెల సంఖ్యలు కావాలి, 3 అంకెలు ఉన్న సంఖ్య కావాలి. సో 3 అంకెలు ఉన్న సంఖ్య కావాలి. దాన్ని ఏంటంటే పెర్మిటేషన్స్ అంటాం. అంటే ఆ 5 వాటి నుంచి 3 ఉండే సంఖ్యలు ఎన్ని వస్తాయి, నాట్ రిపిటేషన్ అంటే ఏంటి, పునరావృతానికి అనుమతించకుండా ఎన్ని వస్తాయి అంటే ఇలా రాస్తాం. అంటే 5p3 దీని వాల్యూ ఎలా పైన వచ్చేస్తామంటే, ఏ నెంబర్ ఉందో అది రాయండి. ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. అంటే దీని తర్వాత దీని నుంచి 3 నెంబర్లు రాయాలి కిందకి. అంటే ఇది 5 తర్వాత 4 తర్వాత 3 ఇలా కిందకి 3 వరకు రాస్తాం. ఇక్కడ 3 ఈ 3 ఉందని కూడా రాయట్లేదు, 3 రాయాలి. 5 తర్వాత 5 నుంచి 5 4 3 అని వీటికి మల్టిప్లికేషన్. 5 4 20 into 3 60. సో ఈ నెంబర్స్ నుంచి మీరు నెంబర్స్ ఫామ్ చేస్తే 60 నెంబర్స్ వస్తాయి. అంటే ఇలా రాసుకుంటూ పోతే 60 వస్తాయి. అదే దీని నుంచి 4 అడిగాడు అనుకోండి, 5p అంటే 5 ఆటల్లో 4 సెలెక్ట్ చేసుకుంటున్నాం. 4 నెంబర్స్ వచ్చేలాగా, నాట్ రిపిటేషన్, పునరావృతం కాకుండా ఉండే విధంగా. సో 5 నుంచి 4 దాకా వేయాలి. 4 వరకు వేయాలంటే 4 కింద వేయాలి. 5 4 3 2 లేకపోతే 1 2 3 4. సో ఇది వీటి మల్టిప్లికేషన్. 5 4 20 23 60 6 సో ఈ విధంగా వేస్తున్నాం. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు సింపుల్గా అర్థమవుతుందంటే ఇక్కడ 5 ఉన్నాయి. కావాలంటే 5 ఆరు నుంచి 5 ఫామ్ ఎన్ని వస్తాయంటే 7తో స్టార్ట్ అయ్యి వస్తాయి, 8తో స్టార్ట్ అయ్యి 9తో 5 2 3తో స్టార్ట్ అయ్యి వస్తాయి. ఎన్ని వస్తాయంటే 5 వస్తాయి వితౌట్ రిప్లేషన్. సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో కలిసేది కంప్లీట్గా పూర్తిగా నేర్చుకుంటాము. సో ఇది జస్ట్ మీకు ఇప్పుడు తెలియడం కోసం చెప్పానంటే 5 ఆటలో 3 సెలెక్ట్ చేయడం అలాగనే. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే
ఏదైనా కొన్ని నెంబర్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 4 నెంబర్స్ ఇచ్చి వీటితో ఫామ్ అయ్యే, అంటే వీటితో వచ్చే అతిపెద్ద నెంబర్ని ఫామ్ చేయమంటారు. అంటే వీటిని ఉపయోగించి వచ్చే అతిపెద్ద నెంబర్ అడుగుతారు. వీటితో వచ్చే అతిపెద్ద నెంబర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్, లేదా వీటితో ఏర్పడే స్మాలెస్ట్ నెంబర్ అడుగుతారు, చిన్నది. వీటితో ఏర్పడే బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఎప్పుడు కూడా పెద్ద నెంబర్తో స్టార్ట్ చేస్తాం. ఇందులో ఉండే పెద్ద నెంబర్ ఏంటి? 9. నెక్స్ట్ పెద్దది 8, నెక్స్ట్ పెద్దది 7, నెక్స్ట్ పెద్దది 5. సో 9805 అది ఈ నెంబర్స్తో వచ్చే అతిపెద్ద సంఖ్య అది అవుతుంది, 9875. అందుకన్నా పెద్దదాన్ని వీటితో రాయలేం మనం. చిన్నది అడిగితే చిన్నదాంతో స్టార్ట్ చేయండి. వీటిలో ఉండే చిన్నది 5, దానికన్నా పెద్దది 7, దానికన్నా పెద్దది 8, దానికన్నా పెద్దది, దీని రివర్స్ ఇది అవుతుంది. ఓకే, సో 5789. సో బిగ్గెస్ట్ అయితే ఇది వస్తుంది, స్మాలెస్ట్ అయితే ఇది వస్తుంది. బిగ్గెస్ట్కి ఏం చేస్తున్నాం? పెద్దంతో స్టార్ట్ చేస్తున్నాం, ఇది తీసేస్తున్నాం. నెక్స్ట్ పెద్దది 8, ఈ రెండు తీసేస్తున్నాం. నెక్స్ట్ పెద్దది 7, నెక్స్ట్ 5. స్మాలెస్ట్ అంటే చిన్నది 5, ఇది తీసేస్తే నెక్స్ట్ చిన్నది 7, నెక్స్ట్ చిన్నది 8, నెక్స్ట్ చిన్నది 9. ఈ విధంగా వస్తుంది. సో స్మాలెస్ట్ బిగ్గెస్ట్ నెంబర్స్ ఇచ్చిన వాళ్ళతో ఎలా రాయాలో అర్థమైంది కదా. సో ఇలా రాస్తాం. వీటి మీద క్వశ్చన్ ఏమడుగుతాయండి? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ అంటే తేడా అడుగుతున్నారు రెండాళ్ళకి. నెంబర్స్ ఫార్మ్డ్ విత్ ద గివెన్ నెంబర్స్, వీటితో ఫామ్ అయ్యే గివెన్ నెంబర్స్, వీటితో ఫామ్ అయ్యే బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్. బిగ్గెస్ట్ స్మాలెస్ట్ నెంబర్స్ ఈ అంకెలతో ఫామ్ అయ్యే అతిపెద్ద అతి చిన్న సంఖ్యల తేడా అని అడగచ్చు. డిఫరెన్స్ ఎంత అని అడగచ్చు. అంటే ఇది రెండు పెద్ద నెంబర్ చిన్న నెంబర్ రాసుకోవడం, అందులో చూడాలి తీసేస్తే డిఫరెన్స్ వస్తుంది. లేదా వాటి మొత్తం అడిగితే ఈ రెండు కలుగుతాం, బిగ్గెస్ట్ స్మాలెస్ట్ కలిపితే మొత్తం వస్తుంది. సో ఇది అర్థమైంది కదా. బిగ్గెస్ట్ నెంబర్ రాయడం ఎలాగా, స్మాలెస్ట్ నెంబర్ రాయడం ఎలాగో తెలిస్తే వాడు అడిగిన క్వశ్చన్ బట్టి బిగ్గెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాసి వాటికి డిఫరెన్స్ అడిగితే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా సమ్ అడిగితే మొత్తం అడిగితే ఈ రెండు కలుపుకోవచ్చు. సో మన ఇష్టం, వాడు ఏదైనా అది చేయొచ్చు. ఇది అలా కాకుండా కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2049 ఈ నెంబర్ ఉంది. 0 వచ్చినప్పుడు నెంబర్ కాదు, ఈ అంకెలు ఉన్నాయి. వీటితో వచ్చే పెద్ద నెంబర్ అడిగితే బిగ్గెస్ట్, బిగ్గెస్ట్ నెంబర్ అడిగితే పెద్ద అంతా స్టార్ట్ చేస్తాం కదా, పెద్దది 9. నెక్స్ట్ ఈ 9 చేస్తే ఇంకా 4, నెక్స్ట్ 2, నెక్స్ట్ 0. ఈ 4 నెంబర్తో వచ్చే బిగ్గెస్ట్ నెంబర్ ఇది. నెక్స్ట్ స్మాలెస్ట్ అడిగితే స్మాలెస్ట్ నెంబర్ చిన్నది 0 కదా, నెక్స్ట్ 2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 9. కానీ ఇది 4 అంకెల సంఖ్య అవుతుందా? అవదు. ఎందుకని? 0 ఇటువైపు ఉంది, ఇక్కడ ప్లేస్లో 0 ఉందంటే ఇటు వెళ్ళే కొద్ది దీని పక్కన ఏమైనా ఉంటే వాల్యూ పెరుగుతుంది. 0 ఇక్కడ ఉన్నా దీని వాల్యూ లేదు. 0249 దీన్ని 249 చదువుతాం కానీ 4 డిజిట్ నెంబర్లో చదవలేం కదా. సో ఇక్కడ ఏముంది? 1s, 10s, 100s, 1000s. 0 into 1000 0 కదా. సో ఈ ప్లేస్లో ఏమి లేదు అంటే ఈ నెంబరు 249కి ఈక్వల్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఈ 4 అంకెలతో 4 వాటితో ఈ 4 డిజిట్స్తోనే నెంబర్ రావాలి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే 0ని అట్టే పెట్టి 0ని పక్కన పెట్టి ఇది పక్కన పెట్టుకొని దీని తర్వాత చిన్న చూడండి 2 వేస్తాం. వేసిన తర్వాత అప్పుడు సెకండ్ డిజిట్గా దీన్ని రాసుకోవాలి.
2049. సో ఒక్క జీరో ఉన్నప్పుడు మాత్రం స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు 0 to 49కి రాసేయకుండా ఈ రెండు నెంబర్ని రివర్స్ చేసుకుంటే వచ్చేది 4 అంకెల స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఇలా నెంబర్స్ ఉంటే ఈజీగా రాసేస్తాము. వాటి డిఫరెన్స్ కానీ సమ్ కానీ అడిగితే చేసేస్తాం. అలా కాకుండా జీరో ఉన్నప్పుడు మాత్రం స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయాలి. సో ఈ జీరో అనేది ఇలా యాజిట్గా ఇలా రాసిస్తే అది రాంగ్ వస్తుంది. సో ఈ రెండు కూడా రివర్స్ అవుతాయి. ఫస్ట్ చిన్నది 2 తీసుకొని నెక్స్ట్ 0 వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల 4 అంకెల నెంబర్ వస్తుంది, లేదంటే అది 3 అంకెల నెంబర్కి ఈక్వల్ అవుతుంది. సో రాంగ్ వస్తుంది. సో మ్యాథ్స్లో మనం వెళ్తే నెంబర్స్ ఏంటి, దశంశమానం అంటే ఏంటి, వాటి తర్వాత హిందూ వర్గ సిస్టమ్ అని పిలుస్తాము. నెక్స్ట్ బ్రిటిష్ సిస్టమ్ అని చదువుతాము. నెక్స్ట్ దాంట్లో ఎలా చదువుతాము, హిందూ వర్గ సిస్టంలో 1లో 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు ఇలా ఉంటాయి. అలాగే బ్రిటిష్ సిస్టమ్కి వచ్చేసరికి 1లో 10లు 100లు 1000 10,000 నెక్స్ట్ 100,000 నెక్స్ట్ మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు నెక్స్ట్ బిలియన్ 10 బిలియన్లు 100 మిలియన్లు నెక్స్ట్ ట్రిలియన్ 10 ట్రిలియన్ 100 ట్రిలియన్. సో ఇలా వస్తుంది. సో అవి ఎలా చదవాలి నెంబర్స్ అనేది చెప్పుకున్నాం. సో అలాగే ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అవి ఎలా చేస్తామని చెప్పుకున్నాం. సో ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ కూడా ఎప్పుడు సేమ్ ఉండేది ఏంటంటే 0కి మాత్రమే. 0 అనేది ఏ ప్లేస్లో ఉన్నా సరే కానీ దాని వాల్యూ 0 అవుతుంది. సో అలాగే 0 అనేది ఫేస్ వాల్యూ కూడా 0. సో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అనేది 0కి ఎప్పుడు కూడా 0 అవుతుంది. అలాగే ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ కూడా ఒకటే అయ్యేది ఎప్పుడంటే ఆ నెంబర్ 1ల స్థానంలో ఉండేది. 1ల స్థానంలో ఏ నెంబర్ తీసుకున్నా దాని యొక్క ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ కూడా సేమ్ అదే నెంబర్ వస్తుంది. 1 స్థానంలో 4 ఉందనుకుంటే 4కి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ కూడా 4 అవుతుంది. సో అలా. సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, ఈ అంకెలను ఉపయోగించి బిగ్గెస్ట్ నెంబర్ని ఎలా ఫామ్ చేస్తాం, స్మాలెస్ట్ నెంబర్ని ఎలా ఫామ్ చేస్తాం చెప్పుకున్నాం. సో బిగ్గెస్ట్ నెంబర్ అనేది పెద్ద నెంబర్, పెద్ద అంకి ముందు వేసుకుంటాం, దానికన్నా కొద్ది చిన్నది, దానికన్నా చిన్నది, దానికన్నా చిన్నది చిన్నది తీసుకెళ్తాం. అంటే అవరోహణ క్రమంలో రాసుకుంటూ వెళ్తాం. అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఈ డిజిట్స్ అనేది రాసుకుంటూ వెళ్తే బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది, అతిపెద్ద నెంబర్. అలా కాకుండా అసెండింగ్ ఆర్డర్లో రాస్తే స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది, ఆ అంకెలతో వచ్చేది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ, అంటే చిన్నదాన్ని పెద్దగా రాసుకెళ్తాం. ఇలా చిన్నదాన్ని పెద్దగా రాసుకునేటప్పుడు అతి చిన్న నెంబర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ ఇచ్చిన అంకెల్లో 0 ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకవేళ 0 కానీ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే దాన్ని పక్కన పెట్టి దానికన్నా కొంచెం పెద్దది తీసుకొని ఆ నెంబర్ ముందు రాసి దాని పక్కన 0 రాయాలి. సో ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఈ విధంగా చేయడం వల్ల కరెక్ట్గా మనకి 4 డిజిట్ నెంబర్ అనేది లేకపోతే 5 డిజిట్ ఏదైతే అది కరెక్ట్గా వస్తుంది. సో అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మ్యాథ్స్లోకి చెప్పుకున్నాం కదా. ఇక్కడ నుంచి మ్యాథ్స్లో ఏ నెంబర్స్ ఉన్నాయి, వాటి టైప్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే. థ్యాంక్ యూ.